ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈరోజు మనం మన తెలుగులో లూఫీ సాంగ్స్ అంటే మోషుప్ సాంగ్స్ ఉంటాయి కదా, మ్యూజిక్స్ అవి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే మనకు ఏమైనా కాపీరైట్ వస్తుందా, లేకపోతే మనకేమైనా ఛానల్ని మానిటైజేషన్ కాకుండా ఆపేస్తుందా, ఏమైనా ఉంటాయా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్, ఈ వీడియోలో మనం ఎడిట్ చేయకుండా ఒక ఎగ్జాంపుల్ ఒక ఛానల్ తీసుకుందాం. సో దానికి మనం మానిటైజేషన్ అయిందా లేదా అనేసి చెక్ చేద్దాం గైస్. ఓకే, సో గైస్, బిఫోర్ గోయింగ్ మీ నుంచి ఒక రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ గైస్, ఒక రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి కంటెంట్ నేను చేసుకుంటూ పోతా. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో గైస్, లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. సపోజ్ గైస్, ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ రామ్ చరణ్ నేను నువ్వు అంటూ లూఫీ సాంగ్స్ ఉంది కదా. సో దీనికి మనం ఒకసారి ప్లే చేద్దాం గైస్. సో గైస్, ఇక్కడ ఈ ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈయనకు వైజీ మ్యూజిక్ ఉంది కదా ఛానల్, దీనికి 2.9K సబ్స్క్రైబర్ వచ్చింది గైస్. 92K సబ్స్క్రైబర్ వచ్చింది. వ్యూస్ ఎంత అంటే 393 వ్యూస్ వచ్చినాయి గైస్. సో ఈ ఛానల్ మంచిగా గ్రోత్ అయింది అన్నట్టు. కానీ ఈ మ్యూజిక్కి ఈ ఛానల్కి ఏమైనా మానిటైజేషన్ అయిందా లేదా అనేసి చెక్ చేద్దాం గైస్. ఓకే, ముందుగా ఏం చేయాలంటే గైస్, షేర్ ఉంది కదా, షేర్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, షేర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఏం కాకుండా కాపీ లింక్ అని క్లిక్ చేసుకోండి గైస్. కాపీ లింక్ మీద క్లిక్ చేసుకోండి, లింక్ కాపీ అయిపోతుంది. కాపీ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి గైస్. ఓకే, పూర్తిగా బ్యాక్ వచ్చేసి గూగుల్లో వచ్చేసేయండి గైస్. గూగుల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సర్చ్ బార్లో ఏం సెర్చ్ చేస్తారంటే గైస్, యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ చెక్. ఓకే, మానిటైజేషన్ చెక్. ఓకే, ఇది క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేసుకోండి. ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని ఆప్షన్ ఉంటాయి. వైటీ లార్జ్, గూగుల్ హెల్ప్ అంటే పాలసీస్ ఏమి ఉంటాయో, యూట్యూబ్ మానిటైజేషన్ చెక్కర్, ఇవన్నీలో ఈజీ ట్రిక్ అంటే గైస్, ఫస్ట్ వన్నే వైటీ లార్జ్ ఉంది కదా, వైటీ లార్జ్ ఈ సైట్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత గైస్, ఆఫ్టర్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్, ఇలాంటి డాష్బోర్డ్ వస్తుంది గైస్. ఓకే, పేస్ట్ ఛానల్ ఆర్ వీడియో లింక్, మనం వీడియో లింక్ కాపీ చేసాం కదా, ఆ వీడియో లింక్ ఇక్కడ పేస్ట్ చేద్దాం గైస్. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత గైస్, ఇక్కడ మీరు ఒక నెంబర్ ఇస్తుంది 776 అని, 776 మీద ఎంటర్ చేసుకోండి గైస్. ఆ బాక్స్లో 776 ఎంటర్ చేసుకోండి. ఇది సేమ్ లైక్ ఓటీపీ లేకపోతే క్యాప్చర్ లాగా. సో 776 ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయమంటుంది, వెయిట్ చేసుకోండి గైస్. ఎంటర్ చేసిన తర్వాత మనకు అంటే కంటిన్యూ ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు గైస్ ఇవన్నీ ఆప్షన్లా. ఇక్కడ మీరు ఇదే సేమ్ ఛానల్ ఇంతకుముందు మనం కాపీ చేసిన యూట్యూబ్లో కాపీ చేసినది, ఇక్కడ మీరు రీడ్ చేయండి. ద వీడియో నేను నువ్వు అంటూ లూఫీ రిమిక్స్ తెలుగు లూఫీ సాంగ్స్ ఇవి ఉంది కదా, ఈజ్ నాట్ మానిటైజ్డ్. కనిపిస్తుంది కదా గైస్, ఈజ్ నాట్ మానిటైజ్డ్ అంటే ఇలాంటి వీడియోస్కి ఎందుకు మానిటైజేషన్ లేదనేసి అంటే గైస్, కాపీరైట్ వచ్చిందన్నమాట. అంటే రీయూజ్డ్ కంటెంట్, వేరే వాళ్ళ కంటెంట్, అంటే మ్యూజిక్ వేరే వాళ్ళది కదా, ఒరిజినల్ మ్యూజిక్ని ఇతను కొంచెం ఎడిట్ చేసిండు. కానీ ఇందులో వీడియో ఏం అంటే కొంచెం వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేడు, కొంచెం ఫేస్ కూడా ఏం లేదు. జస్ట్ ఆ వీడియో ఉన్నది కొంచెం ఒకటి ఏంది గ్రీన్ స్క్రీన్ వేసుకొని అప్లోడ్ చేసేసిండు. మనం అప్లోడ్ చేసిన తర్వాత గైస్, అప్లోడ్ చేసేటప్పుడు కాపీరైట్ క్లెయిమ్ రాదు గైస్. ఓకే, కాపీరైట్ క్లెయిమ్ వచ్చిన తర్వాత కొంచెం మనం రిమూవ్ చేసేస్తాం అక్కడ నుంచి. బట్ మనం మానిటైజేషన్ అప్లై చేసేటప్పుడు మానిటైజేషన్ చేసే వాళ్ళు ఏమో అట్లాంటి సిస్టమ్ ఏమి ఉండదు గైస్. మానిటైజేషన్ చేసేటప్పుడు మన లాంటి పర్సనే చేస్తారు, అందుకే వాళ్ళు అన్ని డీటెయిల్గా చెక్ చేస్తారు గైస్. ఓకే, సో గైస్, ఇది గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో ఆథెంటిక్ సిటీ స్టేటస్, ద వీడియో ఈజ్ నాట్ పర్సూడ్ హ్యాస్ ఒరిజినల్. ఓకే, ఇలా మీరు చూడొచ్చు గైస్. సో మీరు కూడా ఏమైనా కేటగిరీ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటూ, మ్యూజిక్ ఎప్పుడైనా గైస్, మ్యూజిక్ అంటే ఏంది, మీ ఓన్ మ్యూజిక్ ఉందా లేదా అదే గైస్ బస్. ఒకవేళ మీ ఓన్ మ్యూజిక్ ఉంటేనే మీ కేటగిరీ మ్యూజిక్ అని సెలెక్ట్ చేసుకోండి గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు కేటగిరీ, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కేటగిరీ అనేది మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ మ్యూజిక్ అంటే ఏంది, ఒకవేళ మీరు స్టూడియోలో వెళ్ళి మీ ఓన్ మ్యూజిక్ వాడితేనే మ్యూజిక్లో అప్లోడ్ చేసుకోండి గైస్. కేటగిరీస్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసేయండి. ఎక్సెప్ట్ దట్
ఒకవేళ కాకుండా వేరే వాళ్ళ మ్యూజిక్ అవన్నీ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేసేటప్పుడు కాకపోయినా తర్వాత మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు పక్కా ఏంది మానిటైజేషన్ అంటే క్లైమ్ వస్తుంది గైస్. అంటే మీ ఛానల్ మానిటైజేషన్ కాదు. సో గైస్, ఇంత కష్టపడేందుకు అదే మీకు కొత్త ఓన్ కంటెంట్ వేసుకొని అప్లోడ్ చేసేయండి. 2 మినిట్స్ అయినా 10 మినిట్స్ అయినా ఎంతైనా కొంచెం మీ ఓన్ కంటెంట్ వేయండి గైస్. బస్ మీ ఓన్ కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ ఎలాంటి క్లెయిమ్ రాకుండా పక్కా మానిటైజేషన్ అవుతుంది గైస్. ఒకవేళ కాకపోతే రిటర్న్ బ్యాక్ వచ్చేసి మీ సబ్స్క్రైబర్ అని మానిటైజేషన్ కాకపోతే రిటర్న్ బ్యాక్ వచ్చేసి నా ఛానల్ని అన్ఫాలో చేసింది. అప్పుడే నేను ఛాలెంజ్ ఇస్తున్నా గైస్, నా ఛానల్ కూడా రిమూవ్ చేస్తా యూట్యూబ్ నుంచి. ఇది గ్యారంటీ గైస్. నేను ఆల్రెడీ లాస్ అయినా. నేను కూడా లూఫీ సాంగ్స్ మీద క్లిక్ చేసిన, అది కూడా హిందీలో. బట్ అది ఏంటంటే 726 సబ్స్క్రైబర్ వచ్చింది, 162K వ్యూస్ కూడా వచ్చింది. బట్ రివ్యూస్ కంటెంట్ వచ్చింది, నా ఛానల్ ఇప్పటికి అది వేస్ట్ అయిపోయింది. సో గైస్, మీరు కూడా ఎట్లాంటి వేస్ట్ కాకుండా మీరు కూడా కొంత ఓన్ కంటెంట్ వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన తెలుగు కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్తూ, ఎలాంటి రివ్యూస్ కాకుండా అందరికీ మంచిగా సబ్స్క్రైబర్స్ మంచిగా మానిటైజేషన్ అవుతారని కోరుకుంటూ, ఇప్పుడే మీరు స్టార్ట్ చేసే ముందు ఇలాంటి కేటగిరీ ఒకవేళ ఒకసారి యూట్యూబ్లో చెక్ చేసుకోండి గైస్. ఇలాంటి కేటగిరీ కంటెంట్ వేస్తే ఏమైనా కాపీరైట్ వస్తుందా లేదా అనేసి అన్ని డీటెయిల్గా రీసెర్చ్ చేసి తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేయండి గైస్. ఓకే, సో ఇంతే గైస్ మన ఈరోజు వీడియోలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏ వీడియో మీకు కావాలనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఓకే, నేను పక్కా అలాంటి కంటెంట్ మీకు అందిస్తాను. సో ప్లీజ్ మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి గైస్. సో థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.